టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలను డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఘనంగా ఆరంభించింది. గాయంతో సుదీర్ఘ బ్రేక్ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా అజేయ అర్ధ సెంచరీతో చెలరేగగా ఆ తర్వాత బౌలర్లు మూకుమ్మడిగా దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ తొలి టీ20లో సూర్యసేన 101 పరుగులతో భారీ విజయం అందుకుంది. తద్వారా 5 టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. తిలక్, అక్షర్ పర్వాలేదనిపించారు. పేసర్లు ఎంగిడీకి 3, సిపామ్లాకు 2 వికెట్లు లభించాయి. ఛేదంలో సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పగొలింది. హర్షదీప్, బుమ్రా, వరుణ్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలను డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఘనంగా ఆరంభించింది. గాయంతో సుదీర్ఘ బ్రేక్ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా అజేయ అర్ధ సెంచరీతో చెలరేగగా ఆ తర్వాత బౌలర్లు మూకుమ్మడిగా దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ తొలి టీ20లో సూర్యసేన 101 పరుగులతో భారీ విజయం అందుకుంది. తద్వారా 5 టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. తిలక్, అక్షర్ పర్వాలేదనిపించారు. పేసర్లు ఎంగిడీకి 3, సిపామ్లాకు 2 వికెట్లు లభించాయి. ఛేదంలో సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పగొలింది. హర్షదీప్, బుమ్రా, వరుణ్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.